నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం పెద్దపప్పూరు. భగవద్గీతలో చెప్పిన విధంగా భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి తన ఉనికిని పలు విధాలుగా పలు పేర్లతో చాటుకుంటున్నాడు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యలో విష్ణురూపిణే, అగ్రతః శివరూపాయ, వృక్ష రాజయతే నమః అంటూ వేదాలు కొనియాడాయి. శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన విదురుణ్ణి అనుగ్రహించి అతని అభీష్టం మేరకు లోక కళ్యాణార్థం అశ్వత్థ వృక్షంలో కొలువయ్యాడు. ఆ పరంపరలోనే అశ్వత్థ వృక్షనీడలో ఆరుబయట శ్రీ సింగరభట్టు మహాముని కోరిక మేరకు కొలువుదీరిన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారి కోవెల ఇది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలో ఉన్న పెద్దపప్పూరు దివ్యాలయ విశేషాలను వీక్షిద్దాం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామగోవిందం దధివాహనం అని విష్ణు భగవానుని 10 పేర్లు జపిస్తే సర్వశుభాలు కలుగుతాయని బ్రహ్మ వైవర్త పురాణంలో విష్ణునామ మహిమ విశేషంగా పేర్కొనబడింది. ఆ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసం పలు యుగాల్లో 10 అవతారాలెత్తి తన యుగధర్మాన్ని నిర్వహించాడు. ఆ స్వామి నిజావతారమూర్తికి సంబంధించిన ఆలయాలు అత్యంత అరుదైనవి. ఆ నేపథ్యంలో శ్రీ సింగరభట్టు మహాముని చేత ఆవిష్కారమైన అరుదైన దివ్యక్షేత్రం అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో వేంచేసిన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి ఆలయం. త్రేతాయుగం నాటి పురాణగాథతో ముడిపడి ఉన్న ఈ ఆలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. పినాకినీ నదీ పరివాహ ప్రాంతాన ఈ కోవెల నెలకొని ఉంది. 1857 సంవత్సరంలో తురుష్కుల దండయాత్రల వలన శ్రీ సింగరభట్టు మహాముని ప్రతిష్ఠ చేసిన నారాయణ విగ్రహం ధ్వంసమైపోవడం వల్ల తిరిగి 2వ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. పామిడి వంశస్థుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతూ నేడు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ వస్తోంది. ఈ ఆలయ దర్శనానికై వచ్చిన భక్తులకు ముందుగా ప్రవేశ ద్వారం ఒకటి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ప్రవేశ ద్వారాన్ని దాటి ప్రశాంతమైన ఆలయ లోగిల్లోకి ప్రవేశిస్తారు భక్తులు. ఈ లోగిలి సుందర ప్రకృతిలో వృక్ష సముదాయంతో ధ్యాన నిష్టకు అనుకూలంగా మిక్కిలి మనశ్శాంతిని, చిత్తశాంతిని ప్రసాదించేదిగా అలరారుతూ ఉంటుంది. ఒకవైపు ఆలయ పుష్కరిణి, ఒకవైపు పక్షుల కిలకిలారావాలు, మరోవైపు పర్వతాల వంపుసొంపులు భక్తుల మదిలో ఓ చెరగని ముద్ర వేస్తాయి. అన్ని ఆలయాలకు మల్లే కాకుండా ఈ ధామం రావి వృక్ష నీడలో ఆరుబయట శ్రీనారాయణ స్వామి కొలువుతీరి ఉండటం విశేషం. పినాకినీ నది నైరుతి దిశ నుండి ఈశాన్య దిశగా నిలబడి ఈ ధామంలోని రావి వృక్షాన్ని చూస్తే వామనుడు గొడుగుపట్టి నిల్చున్న రీతిగా కనిపిస్తుండటం ఒక అద్భుతంగా చెప్తారు. ఈ గర్భాలయ ప్రవేశద్వార ప్రాకారాదుల పై భాగాన శ్రీ మహావిష్ణువు శేషశయనుడై బ్రహ్మదేవుడు నాభియందుండగా అమ్మవారు పాదసేవలో నిమగ్నమైన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ సింగరభట్టు మహాముని ఘోర తపస్సు చేసి నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకున్న పవిత్ర వృక్షరాజస్థలాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం. అశ్వత్థ వృక్షనీడలో ఆరుబయట శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈ అశ్వత్థ వృక్ష నీడలో శ్రీ సింగరభట్టు మహాముని కోరిక మేరకు శ్రీ నారాయణ స్వామి శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిగా కొలువుతీరాడు. భక్తులు స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని చేతులు జోడిస్తారు. అనంతరం స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. సమీపాన్నే ఈ అశ్వత్థ వృక్ష నీడలోనే గణపతి, సుబ్రహ్మణ్య, అమ్మవారు జంట నాగుల మూర్తులు నెలకొని ఉంటాయి. స్వామివారికిచ్చిన హారతి గైకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ రావి వృక్ష ప్రదక్షిణ మార్గంలోనే ఓవైపు శ్రీ ఆంజనేయ స్వామి కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామి సింధూరమయమై బ్రహ్మముడిని ధరించి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ వృక్షానికే మహిళా మణులు తమ కోరికలు నెరవేరాలని మొక్కుకొని ముడుపులు కడతారు. కోరికలు నెరవేరగానే
ఈ ముడుపును విడిపించి తమ మొక్కును స్వామివారికి చెల్లించుకుంటారు. ఈ వృక్షం చుట్టూ 5 గాని 8 గాని 18 గాని 108 గాని ప్రదక్షిణలు చేస్తే ధర్మబద్ధమైన ఏ కోరికైనా తప్పక నెరవేరుతుందని ఇక్కడి స్థల పురాణ కథనం. ఈ గర్భాలయమూర్తికి సమీపాన ఒకవైపు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. సదా స్వామివారి సేవలో అన్నట్లుగా హనుమంతుడు దాసానుదాసుడై ముకుళిత హస్తాలతో అంజలి ఘటిస్తూ ఉంటాడు. ఈ మూర్తులకు కొద్ది దూరంలో నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది. తమకు గ్రహబాధల నుండి విముక్తిని ప్రసాదించమని ఆ నవగ్రహాలను భక్తితో వేడుకుంటారు. పెద్దపప్పూరు శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం ప్రధానమైనదిగా చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వయంగా భీముడు ధర్మరాజు ఆదేశానుసారం ప్రతిష్ఠించిన పరమ పవిత్ర లింగంగా చెబుతారు. ఆ భీమలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం, ఆ స్వామి కృపకు పాత్రులవుదాం. తదనంతరం ప్రధాన ఉపాలయమైన శ్రీ ఉమా భీమలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. ప్రధానంగా ఈ ఆలయంలోని గర్భాలయమూర్తి పడమరకు అభిముఖంగా కొలువు తీరడం విశేషం. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం. ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభ దర్శనం కలుగుతుంది. చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. సమీపాన్ని బలిపీఠం ఉంది. గర్భాలయమూర్తికి ఎదురుగా 4 కాళ్ల మంటపంలో శ్రీ నందీశ్వర స్వామి కొలువుతీరి ఉంటాడు. రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ప్రధాన ముఖమంటపం ఇనుప చట్రాలతో నిర్మితమై ఉంది. సువిశాలమైన ముఖమంటపం వర్ణశోభితమై ఈ ఆలయలోగిలి అణువణువు ఆధ్యాత్మిక శోభతో శివభక్తి పారమ్యతతో అలరారుతోంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. మాఘమాసం 3వ శనివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీ సింగరభట్టు మహామునికి దర్శనం ఇవ్వడం వల్ల ఆ రోజున వేలాది మంది భక్తులు ఈ అశ్వత్థ నారాయణ కట్టకు చేరుకుంటారు. ముక్కోటి ఏకాదశి, కృష్ణాష్టమి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదిన విశేషాలే కాకుండా కార్తీక మాసంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన వంటి కన్నుల పండువైన వేడుకలు ఈ లోగిలిలో పరిఢవిల్లుతాయి. పెద్దపప్పూరులో వేంచేసి ఉన్న శ్రీ అశ్వత్థ నారాయణస్వామి భక్త సులభునిగా వినుతికెక్కాడు. కోరిన వారి పాలిట కొండంత దేవరుగా పూజలందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎందరో భక్తులు స్వామిని ఇష్టదైవంగా ఆరాధించుకుంటున్నారు.
శివం అంటేనే ఆనందం, సంతోషం. అలాంటి బ్రహ్మానంద స్వరూపుణ్ణి శ్రీ అశ్వత్థనారాయణ స్వామిని, ఇతర ఉపాలయాల్లోని దేవతల్ని భక్తులు దర్శించుకొని సంతుష్టులవుతారు. ఆ హరిహర స్వరూపుల ఆశీర్వాదాలు మనందరికీ కలగాలని మనసారా అర్థిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. నమ్మి కొలిచిన వారి హృదయాంతరాలలో సదా నేను నివాసముంటానని నిరూపించాడు ఆ శ్రీహరి. ఆర్తిగా పిలిస్తే ఆదుకుంటానని సెలవిచ్చాడు. ఆ పరమాత్మ పలు విధాలుగా తన రూప సంవిధానాన్ని ప్రకటిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నాడు.